నమస్కారం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఆల్ సెట్ టు గో రెడీ అవుతూ ఉంది. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ యాక్టివిటీ జరుగుతూ ఉంది. డిస్ట్రిబ్యూషన్ ఈరోజు మన జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ, నందిగామ, అలాగే తిరువూరు 3 కేంద్రాల్లో జరుగుతూ ఉంది. అక్కడ ప్రతి ఒక్క కేంద్రాల్లో కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అలాగే అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అదర్ పోలింగ్ ఆఫీసర్స్ అయితే ఉన్నారో వీళ్ళు వెళ్ళి మెటీరియల్ని రిసీవ్ చేసుకుని ఈరోజు చెక్కింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఇదైన తర్వాత వాళ్ళ రూట్ వెహికల్ ఎక్కి వాళ్ళ పోలింగ్ స్టేషన్కి చేరుకుంటారు. మన జిల్లాలో ఎప్పటివరకు చూసుకుంటే 112 పోలింగ్ కేంద్రాలు నిర్ణయించడం జరిగింది. 112 పోలింగ్ కేంద్రాలకు కావాల్సిన అన్ని మెటీరియల్స్ని వెళ్ళిన అడ్వాన్స్ రెడీ చేసి ఆల్రెడీ ఇప్పుడు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ఈ పోలింగ్ కేంద్రాలకు గాను ఒక 18 రూట్స్ ఉన్నాయి. ఆ రూట్లో వీళ్ళు వెళ్ళే బస్సుతో రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్ సెక్యూరిటీతో కోఆర్డినేట్ చేసుకొని, సిపి గారితో కోఆర్డినేట్ చేసుకొని రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ దాదాపుగా 450 మంది ఆ పోలీస్ సిబ్బందితో పాటు స్ట్రైకింగ్ టీమ్స్, అట్లాగే ర్యాపిడ్ టీమ్స్, అట్లాగే ఎస్కోర్ట్ టీమ్స్, సెక్యూరిటీ టీమ్స్ ఇవన్నీ వేసుకొని జిల్లాలో ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపుగా 78,000 మంది ఓటర్స్ రేపు వాళ్ళ ఓటు హక్కుని వినియోగించబోతున్నారు. దీనికి గాను మన జిల్లాలో ఈ గవర్నమెంట్ ఈ ఇన్స్టిట్యూషన్స్కి ఎక్కడైతే ఈ ఓటర్స్ ఉండే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాళ్ళకి లోకల్ హాలిడే కూడా డిక్లేర్ చేయడం జరిగింది. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయో, రైల్వే, పిఎస్సీస్ ఉన్నాయో వాళ్ళకి కూడా ఓటర్స్ కనుక అక్కడ ఉంటే వాళ్ళకి కూడా స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలని డైరెక్షన్ కూడా జారీ చేసి వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేయడం జరిగింది. ఇంకా ప్రతి పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడ ఇబ్బంది కలగకుండా, ఇబ్బంది జరగకుండా చూసుకోవడం కోసం ప్రతి పోలింగ్ కేంద్రంలో లైవ్ వెబ్కాస్టింగ్ కూడా సెంట్రలైజ్డ్గా పెట్టించడం జరిగింది. సో ప్రతి కేంద్రాలు 112 కేంద్రాల్లో కూడా వెబ్కాస్టింగ్ పెట్టి అది ఎలక్షన్ కమిషన్, అట్లాగే ఆర్ఓ గారు అక్కడ గుంటూరులో, అలాగే ఇక్కడ డిఓ ఆఫీస్లో కూడా ఎక్కడికక్కడ లైవ్గా మానిటర్ కూడా చేయడం జరుగుతుంది. పోలింగ్ సజావుగా జరుగుతూ ఉందా, ఏదైనా ఇబ్బందులు ఉందా అనేది. కాబట్టి సో ప్రతి ఒక్కరు ఈ ఎలక్షన్లో జాగ్రత్త పాల్గొని, మెయిన్లీ పోలింగ్ సిబ్బంది మీకు ఇచ్చిన ట్రైనింగ్స్ కూడా, ఎందుకంటే 2 రౌండ్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి. దీంతోపాటు మైక్రో అబ్జర్వేషన్ కూడా పెట్టడం జరుగుతుంది ప్రతి కేంద్రాల్లో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్యూస్ నుంచి తీసుకున్న ఈ మైక్రో అబ్జర్వేషన్ కూడా అక్కడ పెట్టి అన్ని సజావుగా జరుగుతూ ఉందని చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్లీ బ్యాలెట్ బాక్స్ కాబట్టి, ఇది బ్యాలెట్తో జరుగుతుంది కాబట్టి ఈ మెటీరియల్ జనరల్ ఎలక్షన్ కొంచెం విభిన్నంగా ఉంటుంది. అందుకే వాళ్ళకి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి, ఈవెన్ వాళ్ళకి ట్రైనింగ్ మెటీరియల్ ఇచ్చి స్టెప్ బై స్టెప్ హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడే క్రాస్ చెక్ చేస్తే అందరూ చాలా చక్కగా చేయగలుగుతున్నారు. ఎందుకంటే అది బాక్స్ ఫస్ట్ అయితే ఈవీఎం ఉండేవి దాంట్లో జనరల్ ఎలక్షన్కి, ఇక్కడ బాక్స్ కాబట్టి అవన్నీ ట్రైనింగ్ కరెక్ట్గా జరిగి అది కూడా చెక్ చేసుకుంటూ చెప్తున్నాం. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఆ బాక్స్ కావాలంటే ఇక్కడే రీప్లేస్ చేసుకుంటూ చెప్తున్నాము. సో ఈ అన్ని రకాలుగా తయారయ్యి మనము రేపు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 4 గంటల వరకు జరిగే ఈ ఎలక్షన్లో ఎక్కడ ఏమి ఇబ్బంది జరగకుండా సెక్టరల్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్, అలాగే సెక్యూరిటీ సిబ్బంది అందరూ అక్కడ వెరిఫై చేసుకొని ఎప్పటికప్పుడు రిపోర్ట్ పెట్టుకొని ఇది పంపిస్తూ ఉంటారు. దాన్ని ఈవినింగ్ పోలింగ్ అయిన తర్వాత సో అన్ని బాక్సెస్ ప్రాపర్గా సీల్ చేసి అది మనకు కౌంటింగ్ సెంటర్కి కూడా త్రూ ప్రాపర్ ఎస్కోర్ట్ విత్ పోలీస్ సిబ్బందితో, పోలీసు బందోబస్తు అది ఇక్కడ చేరుకుంటుంది. ఈ ప్రకారంగా మన జిల్లాలో ఎక్కడ ఏమి ఇబ్బంది జరగకుండా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ని జాగ్రత్తగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. దీనికి ప్రతి ఒక్కరు ఆఫీసర్స్ అయితేనేంటి, అట్లాగే మనకు అన్ని డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేంటి, అట్లాగే ఇతర అనుబంధ డిపార్ట్మెంట్స్ అయితేనేంటి, అలాగే మీడియా మిత్రులు కూడా చాలా చక్కగా దీనికి ముందుకు వచ్చి కోఆర్డినేట్ చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా పొలిటికల్ పార్టీ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా 2-3 పెట్టడం జరిగింది. దాంట్లో కూడా వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకున్న డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి అని, అది కూడా వాళ్ళు క్లియర్ చేసుకున్నారు. వాళ్ళకి కూడా రిక్వెస్ట్ ఏంటంటే మోడల్ కోడ్ అమల్లో ఉంది, ఎలక్షన్ రేపే జరగబోతోంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ క్యాంపెయిన్ కూడా ఎండ్ అయిపోయింది, క్యాంపెయిన్ కూడా ఇక్కడ జరగడానికి లేదు. సో రేపు జాగ్రత్తగా ఈ జాగ్రత్తలు పాటించుకొని ఈ ఎలక్షన్ కమిషన్ నియమాలను అనుగుణంగా ఎలక్షన్ కండక్ట్ చేయడానికి మీరు కూడా అందరూ సహకరించాలని కోరుతున్నాను. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే ఇప్పుడు కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది, అక్కడికి ఫోన్ చేయొచ్చు కలెక్టరేట్కి. అంటే అక్కడ మీకు ఆర్ఓ, ఏమైనా ఏఈఆర్ఓగా డిఆర్ఓ ఉంటారు, అలాగే ఫీల్డ్లో కూడా ఎలక్షన్ సిబ్బంది తిరుగుతుంటారు కాబట్టి అక్కడ కూడా మీరు చెప్పొచ్చు. అలాగే అబ్జర్వర్ను కూడా మనకు కాన్స్టిట్యూన్స్ చేయడం జరిగింది. అబ్జర్వర్ మేడం కూడా 2 సార్లు వీసీ పెట్టారు. వీసీ పెట్టి అన్ని తయారీ ఎలా జరుగుతూ ఉంది, ఏదైనా సమస్యలు ఉన్నాయని కూడా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకొని సో అందరికీ దిశానిర్దేశాలు ఇచ్చున్నారు. వాళ్ళ దిశానిర్దేశాల ప్రకారంగానే ఈరోజు అన్ని రకాలుగా అది ఏర్పాట్లు చేసి మనము ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాము. థ్యాంక్ యూ.